హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇది ఎగ్గు 5 బాయిలింగ్ చేసి స్కిన్ చేసి హాఫ్ కట్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను, వీడియో ఫస్ట్ స్టార్ట్ చేసేదానికి మర్చిపోయాను. అయితే ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండు సైడ్లు కూడా ఇలా బాయిలింగ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ మాడిపోకూడదు, కొద్దిగా. ఇది ఎప్పుడో చాలా రోజుల క్రితం చేసి ఉంటాను జాసరగాడికి. అయితే ఈరోజు బాబా ఇలా కావాలని అడిగాడంటే ఇది చూసారా, 5 ఎగ్స్ బాయిలింగ్ చేసి స్కిన్ తీసేసి హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలాగా జారిపోతుంది ఇది. ఇలాగా జైజైతున్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ చెప్తా, జైజైతున్ ఆయిల్ 1.5 స్పూను వేసి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకుంటాము. ఇదిలాగా 2 సైడ్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఎగ్స్ని ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి. తర్వాత ఈ ప్యాన్లోనే ఇదిగో ఆనియన్స్, పచ్చిమిర్చి, తూము, గార్లిక్. అంటే కొంతమంది తెలుగులో ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో తెలియదని, అందుకే తెలుగులో చెప్తాను. ఇలాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అది బాండ్లు చిన్నదిగా ఉంది, అందుకే ఇది పెద్ద దాంట్లో వేసుకున్నాను. ఎందుకంటే ఇలాగా కవర్ అట్ట పెట్టి తర్వాత కవర్తో పాటు ఎత్తుకుపోతాను అనమాట. ఓకే, టమాటాలు కూడా యాడ్ చేసాను. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుంటాం. బిస్మిల్లా. కొత్తిమీర ఎక్కువ వేసుకోవద్దు, ఊరికే స్మెల్కి మాత్రమే కొద్దిగా. ఈ ఆనియన్ కొంచెం వాడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్స్ అంతా ఇలాగా ఉల్టా పెట్టాలి. ఇదిగో చూసారా, ఈ చందమామ ఎల్లో కలర్ది కొంచెం బాయిలింగ్ అయిందంటే ఇలా పట్టుకుంటుంది, ఇడిపోకూడదు. ఇలాగా తిప్పించి పెట్టాలన్నమాట. ఇట్లా పెట్టామంటే ఆ కూరలో బాగా అతుక్కుంటుంది. కుబ్బసకి చపాతీకి బాగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, నా ఫోన్ ఇదిగో సాల్ట్ 1/2 స్పూను, బ్లాక్ పెప్పర్ 1/2 స్పూన్. మళ్ళా ఆల్రెడీ మనం కారానికి పచ్చిమిర్చి వేసాము. ఇప్పుడు ఇవి ఇలా పెట్టుకుంటాం. మనం ముందే ఫ్రై చేసినాం కదా ఎగ్స్, అలా పెట్టుకొని లో ఫ్లేమ్లో పెడతాము. ఎగ్ పైన కొద్దిగా సాల్ట్, బ్లాక్ పెప్పరు చల్లేస్తాము. సాల్ట్ ఇప్పుడు బ్లాక్ పెప్పర్ చల్లాం కదా, కొద్దిగా సాల్ట్ కొంచెం. ఓన్లీ ఎగ్ పైనే చల్లండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కూరలో యాడ్ చేసాము. ఓకే, మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు కిస్బారా ఫ్రెష్ది దీనిపైన కొద్దిగా వేసేసి కవరు మూత పెట్టేస్తాం. అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్. ఇలాగా అయిపోయింది. మీరు కూడా చేసుకోండి. చపాతీ కుబ్బసులంతా టేస్ట్గా బాగుంటుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.